తనకుండా ఒక పార్టీ అధ్యక్షునిగా అలా మాట్లాడే హక్కు ఆయనకు లేదంటారా? నువ్వు పార్టీ అధ్యక్షుడిగా చెప్పొద్దు, నువ్వు ఏం చేసినావు చెప్పు. ఆ రోజు ఎప్పుడన్నా పాల్గొన్నావా? ఈ రోజు మళ్ళీ దాని గురించి ఎందుకు నువ్వు ప్రస్తావన చేస్తాను? నువ్వు పవర్లో ఉన్నప్పుడే మాట్లాడినోడివి, పవర్ పోయినది కాబట్టి ఇప్పుడు నీకు పవర్ ఉంటే మళ్ళీ మాట్లాడిందివా? లేదు. ఇదంతా రాజకీయం అన్ని దానిలో సరిపోదండి. కొద్దిగా ఫ్రాంక్నెస్ ఉండాలి రాజకీయంలో కూడా, అదే బతికేది. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద రౌడీ అంటారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద రౌడీ షీట్ కానీ ఏమైనా కేసులు కానీ ఉన్నాయంటారా? ఉన్నాయని బాధపడినావు, అది ఒక టైటిల్ అనుకుంటా, ఏం తప్పేముంది దాంట్లో? నేను చెప్పేది అంటే నేను మా ఊరు ప్రజలకు భయపడతానండి. వాళ్ళు నన్ను రౌడీ అంటే నాకు బాధ, కానీ మీ అట్లాంటి వాళ్ళు ఎవరో రౌడీ అంటే నేను ఐ ఫీల్ దట్ ఇస్ టైటిల్. రౌడీ షీట్ ఏమైనా ఉందంటారా? ఉండ నేను దాని గురించి కేర్ కూడా చేయను. ఉందనుకుంటా. ఎందుకంటే నేనైతే పోలీస్ స్టేషన్కి పోను, ఫోటోలకు పోను, దీనికి నాకు తెలియదు, వాళ్ళు కూడా రారు. ఎంఆర్ఓ ఎప్పుడన్నా వస్తా అంటారు, సదగా నేను పెట్టేది కూడా లేదు. నేను రౌడీ అన్నాక మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినాలా చెప్పండి? రౌడీ అన్నాక వాళ్ళు చెప్పినట్టు వినేదంటే వాడెట్ట రౌడీ అవుతాడు? అందుకని నేను పెద్ద పెద్ద పట్టించుకోను. ఐ ఫీల్ ఇట్ ఇస్ అ టైటిల్ ఫర్ మీ. ముఖ్యంగా మీకు అనంతపురం జిల్లాకి చెందిన పరిటాల కుటుంబానికి మధ్య వివాదం ఉందంటారంటే రాజకీయ కక్షలు కానీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉందంటారా? గతంలో తీసుకుంటే పరిటాల రవి గారు బతికున్న రోజుల్లో మీరు ఆయనకు భయపడి బెంగళూరుకు వెళ్ళిపోయారు. అసలుకి మున్సిపల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికే మీరు ముందుకు రాలేదని కూడా ఒక అపవాదం ఉంది. దాని గురించి కరెక్ట్ ఉంది. ఆయన పెద్ద లీడరు, ఆయన పెద్ద అండర్గ్రౌండ్ ఇదనేసి అందరూ భయపడినారు, అంతేగాని మాకేదో భయం లేదు. ఆ రోజు మున్సిపాలిటీకి నిలవాలంటే 34 మంది కావాలి. 34 మంది రెడీగా ఉన్నారు. కానీ రవి గారు ఏమీ చేయలే. ఇక్కడ ఉండే వాళ్ళు రవి పేరు పెట్టుకొని అసలు ఇవి ఎక్కువ చేయాల్సి వచ్చింది వాళ్ళు. దానికోసం మేము ఆ రోజు మా అన్న ఆలోచనాడు, ఒకసారి వదిలిపెడితే మరి ఎమ్మెల్యే ఎలక్షన్కి మేము నిలబడినామే. మా సొంతానికి వచ్చినప్పుడు అంటే అవ్వద్దు, ఒకటే క్యాండిడేట్, సరే చూద్దాం. వచ్చి 3 సార్లు ఈడే ఉన్నాడు, 3 ఎలక్షన్లకు ఈడే ఉన్నాడు. ఆయన ఉన్న రోజులు మేము ఎక్కువ ఓట్లతో గెలిచినాం, ఆయన రానప్పుడు తక్కువ ఓట్లతో గెలిచినాం మేము. మీకు అర్థమైందా లేదా? ఆయన రానప్పుడు అంతా మేము 2000, 3000తో గెలిచేవాళ్ళం. ఆయన ఏ పొద్దు మా ఊరికి వచ్చినాడో, ఏ ఎలక్షన్లో మా ఊర్లో వచ్చి ఉన్నాడో, ఆ ఎలక్షన్లో ఒకసారి 9000 రాకపోతే ఇంకా ప్రజాబలం పెరిగిందంటారు. ఆయనను చూసి భయపడి మాకు ఓట్లు వేసినారు. నీకు అర్థం కాలే? ఇక్కడ అర్థం ఏమరంటే ఆయన వస్తూ ఉండింది మాకు ప్లస్ అయింది. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము గెలిచేవాళ్ళం. కానీ పరిస్థితి ఇక్కడ ఉండేవాళ్ళు సూర్యప్రతాప్ రెడ్డి చాలా దౌర్జన్యం చేసినాడు. నామినేషన్ చేస్తే నామినేషన్ చేస్తే కాలు నరుగుతారు. 34 మంది నిలబడాలి. అంటే ఇది పరిటాల రవికి భయపడి మీరు ఊరు వదిలి బెంగళూరుకి వెళ్ళి కొద్ది రోజులు తలదాచుకున్నారనే అపవాదం. దాని గురించి కాదు, ఇంకోటి చెప్పేది, తలదాచుకునే దానికి ఈ ఊరు మేలు, కానీ బెంగళూరు అయితే ఒకనే. ఒకవేళ ఆయన ఏమైనా చేయాలనుకుంటే బెంగళూరు ఈజీ ఆయనకు. అర్థం కాలేదా? ఆయన ఊరు దగ్గర, ఆయనకు అంతో ఇంతో ఆడ ఆ గ్రెనేట్ అంతా కొద్దిగా ఉండింది కాబట్టి ఆయన అలా చేసి ఉండొచ్చు. ఎప్పుడు కానీ ఊరికి భయపడితే బెంగళూరే కదా, ఊరు ఇడిచిపెట్టి ఊరు కనపడకూడైతే పోలే కదా. బెంగళూరు అయితే ఆయనకి ఈజీ. నేను కొందరు ఎలక్షన్ గెలిచి, ఎంపీ ఎలక్షన్ గెలిచి లాస్ట్కు ఊరేగింపు కూడా చేసుకోలేకపోయినారు. అట్లాంటి వాళ్ళం కాదు మేము. మరి ఎమ్మెల్యే ఎలక్షన్కి నిలబడినాం. ఆయనకు భయపడి ఉంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడగలమా? అంటే ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ 34 మంది ఉన్నారు. ఉండే పరిస్థితులు బాగాలేవు. ఒక దిక్కు రాజారెడ్డి కాంగ్రెస్ వచ్చి ఆయన ఈడ కదా ఉన్నింది మాకు అగ్నెస్ట్గా చేయలేదా? మా అన్న ఎలక్షన్లో ఆ 700 మందిని తెచ్చి మాకు ఈడ క్యాన్వాస్ చేసి ఆయన ఈడే ఉన్నాడు కదా. ఎంత అగ్నెస్ట్గా ఉన్నింది మాకు. మా గురించి భయపడలే, మా ఊరి ప్రజల గురించి, మా గుంపు గురించి భయపడ్డాం. 34. అంతేగాని ఎవరన్నా బెంగళూరు పోయి దాచుకుంటారా? బెంగళూరులో అంటే ఆయనకి ఇంకా దగ్గర, ఆయనకు భయపడి ఉంటే. ఆధిపత్యానికి పరిటాల రవి చెక్ పెడుతున్న ఉద్దేశంతోనే ఏం చెక్ పెట్టినా ఆయన హత్యలో కూడా మీ సోదరుడు అది రాజకీయంలో అండి, వాళ్ళేం పెట్టలేదు. నేను వాస్తవం చెప్తాను. ఇది రాజశేఖర రెడ్డిది సంబంధం లేదు, దివాకర్ రెడ్డికి అసలు సంబంధం లేదు. దివాకర్ రెడ్డిని ఎందుకు పెట్టారో కూడా నాకు తెలుసు. ఫోన్ చేసి ఎవరిని పెట్టాలంటే పైనుంచి వచ్చింది కాబట్టి దివాకర్ రెడ్డిని పెట్టినారు. కానీ పైన అంటే ఎవరు అంటారు? ఎవరు చెప్పారు? పైన అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అందరూ కలుసుకొని దాన్ని చేసినారు. కానీ వాళ్ళకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు బాగానే ఉంటారు, మాతో ఏం లేదు.